నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల నల్ల బ్యాడ్జీలతో నిరసన. ప్రజావాణికి వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. కొడిమ్యాల మండల తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించిన ఎంఆర్పీఎస్ నేతలు. వేములవాడ రాజన్న భక్తులపై హిజ్రాల దాడి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తప్పులు చేసిన వారిని శిక్షించే హక్కు చట్టానికి ఉంది. కానీ వృత్తిపరంగా కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులపై అసత్య ఆరోపణతో కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆవేదన చెందారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే ఫోర్త్ ఎస్టేట్పై ఇలాంటి చర్యలు జర్నలిస్టులో ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామలగట్టు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం, వివిధ ప్రెస్ క్లబ్ల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని నిరసిస్తూ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇటీవలే ఖమ్మం జిల్లా న్యూస్ బ్యూరోపై పెట్టిన కేసును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ TUWJ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇటీవలి కాలంలో జరుగుతున్న దాడులే కావచ్చు, కేసులే కావచ్చు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జర్నలిస్టు లోకం ఆందోళనకు గురవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యేక చట్టం తీసుకురావాలి. అలాగే వేజ్ బోర్డు వేతన సవరణ చట్టాన్ని కూడా తీసుకొచ్చి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భద్రత విషయంలో కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేయడం అది సమంజసం కాదని విజ్ఞప్తి చేస్తూ, ఏదైనా పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా జర్నలిస్టు సహచరులందరికీ, మా జిల్లా కమిటీ కార్యవర్గం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్రత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలు సమయానుసారం పరిష్కరించాలనే దిశగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శాఖ అధికారి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జెడ్పీసీఈఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రితో పాటుగా జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి విజయవంతంగా జరిగినట్లు జగిత్యాల జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్ తెలిపారు. కొడిమ్యాల మండల కేంద్రంలో సోమవారం వృద్ధులు, వికలాంగులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఆర్ఐ కరుణాకర్కు విడతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సురుగు శ్రీనివాస్ మాట్లాడారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 1,00,000కు పైగా నూతన పెన్షన్ ఇచ్చి పెన్షన్ను 4,000 నుండి 6,000కు పెంచినట్లు తెలిపారు. మిగులు బడ్జెట్ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల చేసి కొత్త పెన్షన్లు ఇవ్వకుండా పాతవి పెంచకుండా వృద్ధుల్ని, వికలాంగులు మోసం చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ను, వృద్ధుల పెన్షన్లు పెంచాలని, కొత్తవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారి మేనిఫెస్టోలో వృద్ధులు, వితంతువులు, ఇతర చేనేత గీత కార్మికులకు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తాం, వికలాంగులకు 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తామని చెప్పేశాడు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాదాపు ప్రభుత్వం ఏర్పడి ఈ పెన్షన్ అనేది పెంచకుండా కుంటోలే, గుడ్డోలే, గూడోలే, ఇతర పెన్షన్దారులే ఉసురు పోగొసుకోవద్దని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ఇచ్చిన మాట ప్రకారమే కొత్త పెన్షన్లు ఎవరైతే 1,00,000 పెన్షన్లు ఇస్తానారో 1,00,000 పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్లు ఏదైతే 2,000 ఉన్నది, 4,000 ఉన్నది, 6,000 వేస్తున్నారో
తక్షణమే అమలు చేయాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజులలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మరింత ఉద్రవాన్ని తీవ్రతం చేసి మీ కాంగ్రెస్ పార్టీని గ్రామాన ఈ వృద్ధులను, వికలాంగులను, వితంతులను, బీడీ కార్మికులను చైతన్యవంతం చేసి మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్లో మాదిగల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేపు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటుగా శాసనసభ్యులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వేములవాడ మండల పరిషత్ ఆవరణంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కోర్ కమిటీ సభ్యుడు జింకా శ్రీధర్ మాట్లాడారు. ఈ సమ్మేళనం మాదిగ సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, అందరూ కలిసి విజయవంతం చేయాలని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం కే కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు శాసనసభ్యులకు ఆత్మీయ సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మాదిగ రక్త బాంధవులందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, బోయిన్పల్లి సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, కోర్ కమిటీ సభ్యులు బొడ్డు నారాయణ, జింకా శ్రీధర్, గుడిసె మనోజ్ కుమార్, మల్లారం హరీష్, లక్కే దినాకర్, నేదురి రాజు తదితరులు పాల్గొన్నారు. అనగా 16 తేదీ నాడు గౌరవనీయులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు రేపు సిరిసిల్ల కేంద్రంలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనకు పాల్గొంటున్నాం కాబట్టి దయచేసి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి మన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం నుండి బైక్ ర్యాలీ ఉంటుంది. ఆంచేలి కే కన్వెన్షన్కు 2 గంటల వరకు మీటింగ్లో సభలో పాల్గొంటాడు లక్ష్మణ్ కుమార్ గారు. ఇట్టి కార్యక్రమానికి మాదిగ ఉపకులాలు అందరూ వచ్చి విజయవంతం చేయాలని, అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్యక్రమం సుతా కే కన్వెన్షన్లో బైపాస్ ఉన్నటువంటి కే కన్వెన్షన్లో కత్తెర దేవదాస్ గారి కే కన్వెన్షన్లో ఈ సభ నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున మాదిగ ఉపకులాలు అందరూ పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి, అన్ని మండలాల నుంచి జిల్లా వ్యాప్తంగా అందరూ తరలి రావాలని మాదిగ ఉపకులాల సోదరులందరినీ కోరుతా ఉన్నాం. కరీంనగర్ పట్టణంలో షూటో రాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీల్లో వేములవాడకు చెందిన ఒకినావా స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మొత్తం 60 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో పలువురు తమ కృషితో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. మొత్తం 25 బంగారం, 18 వెండి, 12 కాంస్య పతకాలు వేములవాడ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ప్రత్యేకంగా స్పారింగ్ విభాగంలో ఉప్పల పవన్ రాజ్ తన ప్రతిభతో మెర్సీ గ్రాండ్ ఛాంపియన్షిప్ కప్ గెలుచుకోవడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నన్ మాట్లాడారు. మన అకాడమీ విద్యార్థులు సౌత్ ఇండియా స్థాయిలో ప్రతిభ కనబరచడం గర్వించదగిన విషయమని, వారి కృషి, క్రమశిక్షణ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఒకినావా స్పోర్ట్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్లు ఎం తిరుపతి, అర్జున్ సింగ్, సిహెచ్ సూర్య, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద భక్తులపై హిజ్రాల దాడికి పాల్పడిన సంఘటన ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో హిజ్రాలు భక్తుల నుండి ధర్మం అడగడం సహజం. అయితే దర్శనార్థం వచ్చిన ఓ కుటుంబం అడిగినంత ధర్మం చేయలేదన్న కారణంతో హిజ్రాలు వారితో దురుసుగా ప్రవర్తించాయి. తర్వాత ఉద్రిక్తత మరింత పెరిగి ఓ హిజ్రా కుటుంబానికి చెందిన ఇద్దరిపై దాడి చేసింది. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. స్థానికులు, ఇతర భక్తులు వెంటనే కలుగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అడిగినంత డబ్బు ఇవ్వలేదని, భక్తులపై హింసకు పాల్పడడం సరికాదని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులు ఇబ్బంది పెట్టద్దన్న దర్శనానికి వస్తాం, ప్రేమతో అడుగుతూ ఇస్తాము, లేకపోతే లేదు. ఎందుకు కాదు, ఎందుకు ఇబ్బంది పెట్టుడు భక్తులని చెప్పే, భక్తులని నీకు ఇష్టం ఉంటే అడుగు. ధర్మం అనేది ధర్మము, మరి అమ్మ ఆగే వాళ్ళు ఇచ్చేది ఉంటే ప్రేమతో. తిరుపతి కాడ లేకుండా చేసిరా, ఈడ కూడా వీళ్ళని లేకుండా చేద్దాం. పైసలు అడుగుతున్నా తిరిగి అడుకోవాలి. అది ముసలి కొట్టడం ఎందుకు? మేము ఆల్రెడీ ఇచ్చిపోయినా, మేము ఆల్రెడీ అందరి కోసం ఇచ్చిపోయినా. ఇంకా లేట్ వచ్చినందుకు వాళ్ళని కొడతారు. ఏమైందమ్మా, అసలు ఏమైంది? దొరికించుకోవడం వాళ్ళు ఏమంటది గరావు
సత్యనారాయణ నేను మనవని ఎంబడి పెట్టుకొని పోతాను నాకు కోపం రాదు దేవుని కాడికి వచ్చి నాకు దర్శనప్పుడు సత్యనారాయణ నేను మనమని పెట్టుకొని వాళ్ళు ఏమైనా బాడుకోవి ఎండి కొట్టుకున్నావు అన్న పెడువి మన ఒక్కడే వేసిండుగా ఎర్రబాటు వాడు ఉన్నాడు తలగలేదా తలగేదానికి కానీ ఒక్కసారి దింపమన్నా తలకాయ నాకు వీళ్ళు ఎందుకనే వస్తున్నారు మేము పైసలు ఇచ్చేసినాం ఆల్రెడీ మా తమ్ముడు ఉన్నాడు వాడి పైసలు ఏమంటారు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పినాం వీళ్ళు వెనక వేసుకున్నప్పుడు వాళ్ళు గుంజుకొని పోతున్నారు అట ఎందుకు తీసుకుపోతాం అంటే మా అమ్మ తిట్టిందంట తిట్టినందుకు వీళ్ళు కొట్టింది మా తాతను కొట్టింది మేమేంతవరకు మా అమ్మని ముట్టాలని చేయగలము తిట్టలేము కూడా రోడ్డు కొట్టాలని రెడ్డి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు మరింత సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో జరుగుతున్న ఈ పనుల్ని ఈరోజు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ రమాదేవి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె భీమేశ్వర ఆలయం, వీఐపీ రోడ్డు, భీమేశ్వర సదన్, శంకర మఠం, వేద పాఠశాల వంటి పలు ప్రదేశాలని సందర్శించి పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత విభాగాల సిబ్బందికి ఈవో సూచించారు. ఈ పరిశీలనలో ఆలయ ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఇంజనీర్ సిబ్బంది, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొని ఇంజనీరింగ్ సిబ్బందిని అభినందించారు. ఆలయ అభివృద్ధి పనుల్లో వారి కృషి విశేషమని ప్రశంసించారు. ఇంజనీర్ల సేవలతో దేవస్థానం సదుపాయాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బొడ్డెమ్మ పండుగను ఘనంగా ప్రారంభించారు. పుట్టమన్ను తెచ్చి పీటపై అంతరాల బొడ్డెమ్మను రూపొందించు ఆటపాటలతో బాలికలు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడారు. తెలంగాణ సాంప్రదాయ వేడుకల్లో బొడ్డెమ్మ, బతుకమ్మలు ప్రధానమైనవి. బతుకమ్మ ఉత్సవాలకు ముందు జరుపుకునేదే బొడ్డెమ్మ. ఈ పండుగను బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బొడ్డెమ్మను కొంతమంది 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు జరుపుకుంటారు. దీనిని బొడ్డెమ్మల పున్నమి అని కూడా పిలుస్తారని తెలిపారు. వేడుకలో భాగంగా మరి ప్రాథమిక పాఠశాల న్యూ అర్బన్ కాలనీ వేములవాడలో మరి బొడ్డెమ్మ సంబరాలు మరి బాలికలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా ప్రపంచంలోనే ప్రతి దేశము దేవుణ్ణి పూలతో పూజిస్తే ఆ పూలనే పూజించే గొప్ప ఆచారం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతము. నిజంగా మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయకు నిలువెత్తు నిదర్శనం బొడ్డెమ్మ, బతుకమ్మ. మరి తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక మహిళలకు మన బతుకమ్మగా చెప్పుకుంటున్నాం. మరి ఈ బతుకమ్మను ఈ రోజు నుండి ప్రారంభించుకొని 9 రోజులు మరి 5 రకాలుగా బొడ్డెమ్మ బతుకమ్మని, మరి గుంట బతుకమ్మని, మరి పందిరి బతుకమ్మని, అంతరాల బతుకమ్మని పేర్చుకొని చేయడం మనకు ఆచారం. ఈరోజు కూడా మా పిల్లలు మరి న్యూ అర్బన్ కాలంలో పొద్దున్నే పుట్టమని తెచ్చి మరి అంతరాల బతుకమ్మను మరి పీఠం మీద చేర్చడం జరిగింది. వాళ్ళకి పూలతో అలంకరించి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఆడి పాడి మళ్ళీ తెల్లారి మర్నాడు సాయంత్రం కూడా దాన్ని అలంకరణ చేసుకొని శుద్ధి చేసుకొని మరి 9 రోజులు ఘనంగా నిర్వహిస్తామని, మరి ఈ పండుగను సంబరంగా ప్రతి తెలంగాణ ప్రాంత పిల్లలు జరుపుకోవాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.